అలాగే నా పేరు మైత్రి ఒకటి మై ఛానల్ ఇప్పుడు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, నేను ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ఆ ఛానల్ పేరు ఏంటంటే, ఛానల్ పేరు అప్పుడే చెప్పను, ఎందుకంటే దానికి ఇంకా టైం ఉంది. అదొక పెద్ద ఛానల్, చాలా ఇంట్రెస్టింగ్ ఛానల్, చాలా ఎగ్జైటింగ్ ఛానల్ అది. దానికి సంబంధించి మీకు ఆల్రెడీ 2 హింట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఆ ఛానల్లో. కింద సెకండ్ హింట్ వీడియో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి. డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఫస్ట్ హింట్ వీడియో కూడా చూడండి, ఆ ఛానల్లో ఉంటుంది. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. మీకు ఎవ్రీ సండే మార్నింగ్ 10 AM దానికి సంబంధించి అప్డేట్స్ వస్తాయి. సో నెక్స్ట్ సండే థర్డ్ అప్డేట్ వస్తుంది, థర్డ్ హింట్ వస్తుంది. ఆ నెక్స్ట్ సండే మీకు దీని రివీలింగ్ అయితే ఉంటుంది, ఆ ఛానల్ దేని గురించి ఏంటి అనేది. ఖచ్చితంగా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది, చాలా బాగా ఇష్టపడతారు మీరు ఆ ఛానల్లో కాంటెంట్ని, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకొని ఉంచుకోండి. అండ్ ఆ 2 హింట్ వీడియోస్ చూసి అది ఏ ఛానల్లో గెస్ చేయడానికి అయితే ట్రై చేయండి, దేని రిలేటెడ్ ఛానల్లో గెస్ చేయడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లోని కామెంట్ సెక్షన్లో లింక్స్ ఉంటాయి. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఊహించినటువంటి రిజల్ట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట ఎలక్షన్స్లో. సో ఇప్పుడు ఇది లైవ్ అప్డేట్, యాక్చువల్గా కంప్లీట్గా రిజల్ట్ అయితే ఇప్పటికి రాలేదు, కానీ ఒక క్లారిటీ అయితే వచ్చింది ఆల్మోస్ట్. అంటే ఎర్లీ ట్రెండ్స్ ఏవైతే చూపిస్తాయో ఆల్మోస్ట్ అదే రిజల్ట్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అదే జరిగింది. కొంతమంది ఏమంటారంటే ఇది జస్ట్ ఎర్లీ ట్రెండ్ అంతే, తర్వాత మారిపోతే మొత్తం, మనం కంగారు పడక్కర్లేదు, ఇలా ఇలా చెప్తూ ఉంటారు. కానీ బట్ రియాలిటీ ఏంటంటే ఎర్లీ ట్రెండ్స్ ఏదైతే చూపిస్తుందో ఇంకా దానికంటే కొంచెం పెరిగితే లేదంటే ఒక మ్యాక్సిమం 4-5 సీట్ల వరకు తగ్గుతాయి అంతే, ఒక టాప్ పొజిషన్లో ఉన్న పార్టీకి, అంతే తప్పిస్తే అంతకంటే డౌన్ఫాల్ అయితే ఉండదు, అది పక్కా. సో ఈ ఎర్లీ ట్రెండ్స్ బేసిస్ మీదే మనకు రిజల్ట్ ఆల్రెడీ అర్థమైపోతుంటుంది. అండ్ ఇప్పుడు అదే పరిస్థితి అయితే ఉంది. తమిళనాడులో టీవీకే పార్టీ గెలిచే పరిస్థితి చాలా అంటే చాలా స్పష్టంగా కనబడుతోంది. సో అంటే 234 సీట్స్ కదా మొత్తం, ఆల్రెడీ 222 సీట్స్ అయితే లెక్క పెట్టేశారు, అంటే లెక్క మొదలు పెట్టేశారు. అంటే ఇంక ఎన్ని మిగిలాయి, ఒక 12 మిగిలే అంతే. ఇందులో 118 సీట్లు రావాల్సి ఉంటుంది మెజారిటీ కావాలి అంటే. ఇక్కడ ఏమైంది, టీవీకేకి తమిళగ వెట్రి కలగం, దాని త్రిష వెట్రి కలగం అని కూడా అంటున్నారు, ఎందుకంటే వాళ్ళు త్రిష గారి పుట్టినరోజు, ఆవిడ పుట్టినరోజు, పైగా విజయ్ గారు త్రిష గారు మంచి బర్త్డే గిఫ్టే అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. సో అదేంటది, బాహుబలి సినిమాలో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నాకు బహుమతి ఇచ్చారు, మీరేం ఇవ్వలేదు, నేను కోరిక కోరుతాను ఇస్తారా ఏంటి అన్నట్టు చూస్తుంటాడు బాహుబలి. మీరు ఈ రాజ్యానికి రాజు అవ్వాలని చెప్పి వెళ్ళిపోద్ది అక్కడ ఉంది దేవసేన, అట్లా అనమాట. కొంచెం అలాగే ఉంది పరిస్థితి. సో యాజ్ ఆఫ్ నౌ అయితే 222 స్థానాలకి 99 లీడింగ్లో ఉంది టీవీకే. అండ్ ఏఐఏడిఎంకే, ఆల్ ఇండియా అన్న ద్రవిడ మున్నేత్ర కజగం, సో ఇది 66 స్థానాలతో ఉంది. డిఎంకే 37 స్థానాలతో ఉంది. అదేందో డిఎంకే అసలు అపోజిషన్లో కూడా లేకుండా పోయిందే, మరీ ఘోరంగా. నేను చెప్పానా, వీళ్ళ ఓట్లే అటు వెళ్తాయి, నేను లాస్ట్ టైం కూడా చెప్పా, డిఎంకే ఓట్లే వెళ్తాయి, స్టాలిన్ ఓట్లే వెళ్తాయి, అదే జరుగుతుంది, అదే జరిగింది కూడా యాక్చువల్లీ. సో అందుకే ఈయన ఘోరంగా పడిపోయాడు యాక్చువల్లీ. ఏఐఏడిఎంకే సెకండ్ పొజిషన్లో ఉంది, కాకపోతే ఇంకా 12 స్థానాలే ఉన్నాయి. ఆ 12 స్థానాలు ఒకవేళ టీవీకేకి వచ్చినా కూడా మెజారిటీ అయితే టీవీకేకి రావట్లేదు. మరి ఏఐఏడిఎంకేకి 66, డిఎంకేకి 37 ఉన్నాయి ప్రస్తుతానికి. మేబీ వీటిల్లో ఏఐఏడిఎంకే అండ్ డిఎంకేకి కూడా కొంత చీలే అవకాశం అయితే ఉంది. అండ్ బేసిక్గానే విజయ్ కొంచెం కాంగ్రెస్కి ఫర్రగా ఉంటాడు ఆబ్వియస్లీ. ఇంకా జననాయకన్ రిలీజ్ ఉంటుంది, ఓచా కోత చూస్తారు జననాయకన్కి, అది పక్కా అది. ఇప్పుడు ఈయన ఎవరెవరితో కలిసే అవకాశాలు ఉన్నాయి అక్కడ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్తో కలిసే ఛాన్సులు ఉన్నాయి. వాళ్ళైతే 3 లీడింగ్లో ఉన్నారు. సిపిఐ సిపిఎం ఉన్నాయి, బట్ అవి ఏమో డౌటే, మరి ఇంకా చూడాలి మరి ఏమో వాళ్ళతో కలుస్తాడో లేదా అని. ఇదేదో పిఎంకే ఉంది, బట్టల మక్కలు కచ్చి, ఇదొక పార్టీ ఉంది. వీళ్ళు బేసిక్గా ఏఐఏడిఎంకే వాళ్ళు కదా, సారీ వీళ్ళు అంటే వీళ్ళు ఆ అలయన్స్. సో వీళ్ళు కలవరు, ఈ కాంగ్రెస్ కూడా కలవదు మోస్ట్లీ, ఎందుకంటే కాంగ్రెస్ డిఎంకే అలయన్స్ కదా. సో వాళ్ళు కలవకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఒకవేళ ఇదే కనుక జరిగితే అలయన్స్ అనేది ఈజీగా టీవీకే అండ్ డిఎంకే మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, మోస్ట్లీ అలాగే ఉంటుంది. ఇంకా విజయ్ సీఎం అవుతాడు, అండ్ ఈయన డిప్యూటీ కింద ఉంటారు మోస్ట్లీ. ఉన్నాడు కదా ఆల్రెడీ డిప్యూటీగా ఉన్న ఆయన, ఒక ఆయన ఉన్నాడు కదా స్టాలిన్ కొడుకు, ఆయన మేబీ ఐటీ మినిస్టర్ ఏదో తీసుకుంటాడు మహా అయితే, అంతే.
అధికారంలో అయితే ఉన్నట్టు ఉంటుంది వాళ్ళకైతే ప్రస్తుతానికి. సో మోస్ట్లీ అంటే విజయ్ అగెయినిస్ట్ టు డీవీకే అయినప్పటికీ సారీ డిఎంకే అయినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితులు అయితే మాత్రం అతను ఏఐఏడిఎంకేతో కలవడు మోస్ట్లీ, ఎందుకంటే వాళ్ళు బీజేపీ అలయన్స్ కదా. సో వాళ్ళతో మోస్ట్లీ కలవకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇంకా మిగిలిన ఆప్షన్ డిఎంకేని, ఇంక వాళ్ళతోనే కలవాలి మెజారిటీ నెంబర్ కావాలి అంటే. అండ్ అలా కలిసినా కూడా మళ్ళీ వాళ్ళకి నచ్చినట్టుగా కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే విజయ్కి కావాల్సినంత మెజారిటీ అయితే రావట్లేదు కాబట్టి. ఎందుకంటే లెక్కేసుకోండి, ఇంకో 12 స్థానాలు వచ్చేసినా కూడా అతనికి రాదు కదా. 111 సీట్లే వస్తాయి, 118 మ్యాజిక్ నెంబర్. అండ్ అది కూడా రాదు, ఎందుకంటే ఏడీఎంకేకి వస్తాయి, డిఎంకేకి వస్తాయి కొన్ని స్థానాలు, అలా ఉంటుంది కాబట్టి కష్టమే. బట్ ఏదైనా ఒకటైతే వాస్తవం, విజయ్ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. ద నెక్స్ట్ ఎంజీఆర్, ద నెక్స్ట్ జయలలిత ఆఫ్ తమిళనాడు ఎలక్షన్స్. అంటే విజయ్ స్టార్డమ్ ఏ రేంజ్లో ఉందో ఇప్పుడు అర్థమవుతోంది. జనరల్గా మనం ఏంటంటే ఇంతకుముందు మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఇన్సిడెంట్ని బట్టి మనం కంపేర్ చేసుకునేవాళ్ళం. ఏందది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజాభిమానం, ప్రజాదరణ చాలా ఎక్కువగా ఉండేది, కానీ ఓటింగ్లో మటుకు అది కనబడలేదు, ఆయన గెలవలేకపోయారు, ఇవన్నీ కూడా మనం చూసి. సో విజయ్కి కూడా అలాగే ఇప్పుడు చాలా చోట్ల మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వచ్చేస్తున్నారు, కానీ ఓటింగ్ కింద కన్వర్ట్ అవుతాయో లేదో అనేసి అనుకున్నాం. సో ఈ యాక్సిస్ పార్టీ, యాక్సిస్ మై ఇండియాను ఏదో సంథింగ్, వాళ్ళు ఇచ్చిన సర్వే ఆల్మోస్ట్ నిజం అవుతుంది యాక్చువల్లీ. కాకపోతే వాళ్ళు డిఎంకేకి ఎక్కువ ఇచ్చారు, ఏఐడిఎంకేకి తక్కువ ఇచ్చారు, స్టాలిన్కి ఎక్కువ, అదే టీవీకేకి ఎక్కువ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ టీవీకే టాప్లో ఉంది, ఏఐడిఎంకే సెకండ్ ప్లేస్లో ఉంది, డిఎంకే థర్డ్ ప్లేస్లో ఉంది. సో ఇది ఒక దెబ్బ, పెద్ద స్టన్నింగ్ రిజల్ట్ ఇదైతే మాత్రం. ఒక్కసారి ఇట్లా కళ్ళు తెరిపించింది నిజంగా. అంటే విజయ్ తాలూకా స్టార్డమ్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోయాం. అంటే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే మన దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా యూనో చాలా సింపతి ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి, లైక్ జైలుకి వెళ్ళి వచ్చారు ఆ టైంలో, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. సో ఇవన్నీ కూడా జరిగి ఆయన పోటీ చేశారు 2014 ఎలక్షన్స్లో. అండ్ అలా పోటీ చేసిన తర్వాత ఆయన ఒక 66 సీట్లు ఎన్నో గెలిచారు. ఇప్పుడు ఏడీఎంకే ఎంత గెలిచిందో అలా గెలిచారు, దగ్గర దగ్గర ఆయన 67 ఎన్నో. సో ఆయన కూడా ఫస్ట్ టర్మ్లో గెలవలేకపోయారు ఆయన. అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టర్మ్లో గెలవలేకపోయారు. కానీ ఈయన సృష్టించిన విధ్వంసం అయితే మటుకు అంతా ఇంత కాదు, అసలు ఊహలకు అందని విధ్వంసం. అని తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఈయన కనుక కంటిన్యూస్గా బాగా చేసినట్టయితే ఖచ్చితంగా చెప్తున్నా నెక్స్ట్ 20 ఏళ్ల వరకు ఈయనే సీఎం ఉంటాడు. కానీ బాగా చేస్తే లేదు. ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ పేరేటో గుర్తురేట్లేదు నాకు, ఎన్టీఆర్ గారి పక్కన ఎన్టీఆర్ గారి వైఫ్, సీనియర్ ఎన్టీఆర్ గారి వైఫ్ కాదు, సారీ, పక్కన ఉంటారు, వైఫ్ కాదు అనుకుంటా, నాకు పేరు గుర్తురావట్లేదు నాకు. స్ట్రైక్ అవ్వట్లేదు, ఆవిడ గొడవలు చేస్తుంటుంది ఆవిడ. లక్ష్మీ పార్వతికి వైఫ్ కాదు, బట్ వైఫ్ కాదని అంటారు మోస్ట్లీ. లక్ష్మీ పార్వతి అని ఆవిడ పేరు. ఉండండి నాగండి, నాకు డౌట్ కొడుతుంది నాకు. లక్ష్మీ పార్వతి. సో అంటే వైఫ్ కాదంటారు, కొంతమంది అంటారు, మరి మనకి ఎందుకు లేని. కానీ మొత్తానికి ఎన్టీఆర్ గారి పక్కన ఉంటారు, సీనియర్ ఎన్టీఆర్ గారి పక్కన. సో ఆవిడ ఎలాగైతే కొన్ని వింత వింత ఆలోచనలతో అప్పటి రాజకీయాల్ని, అప్పటి పార్టీని చెడగొట్టారు అనేది ఏదైతే ఉందో, అంటే అది బయట ఒక నానుడి, బయట తిరుగుతూ ఉంటుంది ఆ మాట. సో సేమ్ అలాగే ఒకళ్ళు త్రిష కనుక పక్కన చేరి మొత్తం చెడగొడితే మరేం చేయలేం, కానీ అదర్వైజ్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. వాళ్ళ ఆవిడ అనవసరంగా బాధపడుతుంటుంది నాకు తెలిసి, ఇప్పుడు అనవసరంగా డైవర్స్ కేసు ఫైల్ చేశాయని చెప్పి. అరే సీఎం రామ్మ ఆయన ఒకప్పుడు అరే అనవసరంగా డైవర్స్ ఇచ్చానే అనుకుంటుంటుంది నాకు తెలిసి ఆవిడ. సర్లేనంటే వాల్యూస్ అవన్నీ ఆలోచించుకునేటోళ్ళు నో ఇష్యూస్, ఆవిడకి ఏమీ రిగ్రెట్ ఏమి ఉండదు. బట్ అదర్ దాన్ జనరల్గా ఒక సీఎం వైఫ్గా ఆవిడకి దక్కే మర్యాద ఏదైతుందో అది పోయినట్టే కదా కొంతవరకు అని ఫీల్ అయితే మనం ఏం చేయలేం. సరే ఇది ఓకే. తమిళనాడు పరిస్థితి ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అబ్సల్యూట్ బ్యాంగర్. సరే ఓకే. ట్విస్ట్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఇంతకంటే డబల్ బ్యాంగర్ అది ఏకంగా. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇన్సిడెంట్ ఇవాళ జరుగుతుంది. అసలు నిజంగా ఎన్నేండ్లకు పెద పండగ వచ్చే వాకిండ్లకు మావాకులు గుచ్చారు పాడొచ్చా అసలు ఆ లెవెల్లో ఉంది మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా. పీక్స్ ఉంది అక్కడ సిచ్యువేషన్. వాళ్ళు ఇంకా జస్ట్ 175 అసెంబ్లీలోనే కౌంటింగ్ జరిగింది. బీజేపీ 109 లీడింగ్లో ఉంది. టీఎంసీ
63 స్థానాల్లో ఉంది అంతే. ఈజీ విన్ అబ్బా, కేక్ వాక్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయినా సరే ఈజీ గెలిచేస్తుంది. ఇక్కడ మొత్తం 294 స్థానాలు అబ్బా, మెజారిటీ నెంబర్ ఎంత 148 అనుకుంటా, అంతే అయిపోయి అంతే. 148 అంటే ఇంకెన్ని రావాలి వీళ్ళకి, 39 రావాలి అంతే. 39 స్థానాలు ఇంకెన్ని ఉన్నాయి కౌంటింగ్కి, దగ్గర దగ్గర 119 ఉన్నాయి కౌంటింగ్కి. ఈజీ విన్, అసలు ఎవడో సపోర్ట్ కూడా అక్కర్లేదు పక్కన, డైరెక్ట్గా వెళ్ళిపోద్ది. ఈజీ విన్, అసలు ఫ్యాంటాస్టిక్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఒక రకంగా చెప్పాలంటే. సో మమతా బెనర్జీ వెళ్ళి ఏదో కొంచెం హడావిడి అది చేసింది, ఆ స్ట్రాంగ్ రూముల్లోని వాటిలోని ఎంత చేసినా కూడా బీజేపీ ఈస్ విన్నింగ్ ఇన్ వెస్ట్ బెంగాల్, దట్ ఈస్ స్పీక్స్ అసలు. సో వెస్ట్ బెంగాల్లో ఉన్న హిందువులు ఊపిరి పీల్చుకునే సమయం వచ్చిందయ్యా మొత్తానికి, నిజంగా చెప్తున్నాయి, మొత్తానికి వాళ్ళు ఊపిరి పీల్చుకునే సమయం అయితే వచ్చింది వాళ్ళకైతే. అది నిజంగా చాలా పెద్ద విషయం అంటాను నేనైతే, చాలా 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 పెద్ద విషయం. సో అక్కడ ఎవరైతే ఆ ఇల్లీగల్ పీపుల్, ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టే వెనక్కి, అప్పుడు కానీ వెస్ట్ బెంగాల్ బాగుపడదు. ఎవరైతే లాస్ట్ 10 yearsలో ఇల్లీగల్గా వచ్చారో వాళ్ళందరినీ వెనక పంపాలి. ఒక నాకు తెలిసి ఈజీగా 1 కోటి మంది దగ్గర ఉంటారు, 1 కోటి మంది కాకపోయినా కనీసం 50 లక్షల పైనే ఉంటారు. వాళ్ళందరినీ పంపితే వెస్ట్ బెంగాల్ సగం ఖాళీ అయిపోద్ది. వెస్ట్ బెంగాల్లో ఆ స్లమ్ కల్చర్ ఏదైతే అది కొంచెం తగ్గిపోద్ది, వాళ్ళ వల్లే అదంతా కూడా. కలకత్తా కానీ వెస్ట్ బెంగాల్లోని మిగతా ప్రాంతాలు కానీ గబ్బు అయిపోతున్నాయి అంటే వాళ్ళ వల్లే, మనకి ఏం చేయలేం. సో ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ బ్లాస్ట్ అసలు ఇదైతే మాత్రం. సో ఇప్పుడు బీజేపీ చాలా హ్యాపీగా రూలింగ్ అయితే చేసుకుంటుంది అక్కడ. అండ్ బీజేపీ బేసిక్గా కొన్ని ప్లేసెస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తుంది, అండ్ దే ఆర్ విన్నింగ్ ఇట్. దట్ ఈస్ నైస్ యాక్చువల్లీ, గ్రేట్ అబ్బా. సో వెస్ట్ బెంగాల్లో కూడా గెలుస్తున్నారు. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ మళ్ళీ లీడింగ్ అనేది మారింది. కౌంటింగ్ 228కి వెళ్ళింది ఈ గ్యాప్లో, నేను వీడియో చేస్తున్న గ్యాప్లో 6 సీట్లు పెరిగాయి, 6 కౌంటింగ్ పెరిగింది. సో ఈ 99 నుంచి 104కి వచ్చారు, 5 పెరిగింది వీళ్ళకి. ఏడీఎంకే 67 ఉండేది 66కి వచ్చింది, డిఎంకే 37 ఉండేది 39కి వచ్చింది. అంటే డిఎంకే నుంచి ఒకటి వీళ్ళకి, ఈ పెరిగిన 6లో ఒకటి డిఎంకేకి వచ్చిందనమాట. సో అదే చెప్తున్నా, ఓవరాల్గా ఇంకొక 6 కౌంటింగ్కి బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ 6 చూసుకున్నా ఒకవేళ 6లో టీవీకి గెలిచిన 6లో కష్టం, పోనీ 5 అనుకుందాం, పోనీ ఇప్పట్లాగే 109 స్థానాలు గెలుస్తుంది. బట్ ఇంకొక 9 స్థానాలు కావాల్సి ఉంటుంది సీఎంగా చెయ్యాలంటే. అది ఇంకా మరి ఎవరితో కలుస్తారో మరి చూడాలి. మరి ఇంకా నాకు తెలిసి ఏడీఎంకే కూడా కొంచెం పావులు కలపచ్చు, కానీ ఏడీఎంకేతో కలుస్తారో లేదో మరి. ఇంకా ఏడీఎంకేతో కలవాలి అంటే బీజేపీతో అలయన్స్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేసుకోవాలంటారేమో మోస్ట్లీ. ఇంకా అదే చెప్పొచ్చు ఇంకా నాకు తెలిసి. అట్లీస్ట్ అప్పుడు ఏడీఎంకేకి చెందిన వాళ్ళు కొంతమంది అయినా సరే ఆ సెకండరీ రూలింగ్ అయినా సరే చేస్తారు కదా అన్న పాయింట్లో వాళ్ళు ఏమన్నా ఒప్పుకుంటారేమో దానికి. లేదంటే డిఎంకే అంటే క్రిస్టియన్ స్టాలిన్ జోసఫ్ ఇద్దరు కలిసిపోతారేమో, విజయ్ జోసఫ్ కదా. సో అట్లయినా కలిసిపోయే అవకాశం అయితే ఉంది. సో నైస్, ఫైన్, గ్రేట్. రిజల్ట్స్ అయితే బాగానే మారుతున్నాయి, పెరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి మొత్తం. బీజేపీ కూడా ఈ గ్యాప్లో 111కి వెళ్ళింది, వీళ్ళేమో 63 నుంచి 69కి వచ్చారు, 183 స్థానాలకి పెరిగిందనమాట. సో ఇంకొక 8 స్థానాలు కౌంటింగ్ అనేది జరిగింది రౌండ్స్. సో ఈ రిజల్ట్స్, ఈ ట్రెండ్స్ని బట్టి అయితే మటుకు ఓపెన్ ఫ్యాక్ట్ అబ్బా, ట్రెండ్స్ అనేవి ఎప్పుడూ కూడా లాస్ట్ రిజల్టే ఆల్మోస్ట్ అదే రిజల్ట్, కొంచెం అటు ఇటు అవుతుంది అంతే. ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి కౌంటింగ్ పెరుగుతున్న కొద్దీ, అదే చెప్తున్నా కదా. సో అస్సాంలో కూడా బీజేపీ గెలుస్తుంది, అస్సాంలో కాంగ్రెస్ అస్సామే. కేరళలో కాంగ్రెస్ గెలుస్తుంది, అది హైలైట్. అది అక్కడ సిపిఐఎం పోయింది, అది సిపిఎం పోయింది అక్కడ, అది హైలైట్. అది వాళ్ళు బేసిక్గా వాళ్ళు పాపం ఎల్డిఎఫ్ వాళ్ళు పాపం చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ పెట్టుకున్నారు, బట్ గాన్ కేస్. పుదుచేరి ఏఎన్ఆర్సి ఇంకా అది ఎలాగో అది ఎప్పుడు కొంచెం స్ట్రాంగ్ పొజిషన్స్ వెళ్ళిందా అలాగే ఉంటుంది అది. సో ఏదైనా ఇంక ఇప్పుడు చూడండి, మళ్ళీ ఈయనకి 102కి వచ్చింది టీవీకేకి, ఏడీఎంకేకి 66 నుంచి 68కి వెళ్ళింది. అంటే మెజారిటీ ఇటు షిఫ్ట్ అయింది 2 అట్లా. ఈయనకు బేసిక్గా ఒకటి చెప్తున్నా, ప్రాబ్లం ఏంటంటే విజయ్కి
ఇంత కొట్టాడు, అంతా బాగానే ఉంది. మెజారిటీ పార్టీ అదే, పెద్ద పార్టీ అదే, కానీ మెజారిటీ లేదు. మెజారిటీ నెంబర్ ఉంటే ఎవరితో చేతులు కలపక్కర్లే, సొంత ఐడియాలజీని పెట్టుకోవచ్చు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఎవరితోనైనా చేతులు కలిపాడు అనుకో, వాళ్ళు ఎప్పుడు అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతారని చెప్పి అస్తమానం వాళ్ళని ప్లీజ్ చేస్తూ ఉండాలి. లేదంటే వాళ్ళు ఏమైనా కరప్షన్ చేసినా సర్లే మనోడే కానీ మరి ఇంకా అలా చూసుకోవాలి. వాళ్ళ ఎమ్మెల్యేల పిల్లలు ఎవరినైనా కార్లతో గుద్దేసినా, లేదంటే ఆ మానభంగాలు ఏమైనా చేసినా సరే వాళ్ళు బయటికి తీసుకురావాలి. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది కొంచెం ఇబ్బంది, చాలా చాలా ఇబ్బంది. అదే అంటున్నా, ఇంకా కొంచెం మరి చూడాలి మరి ఏం చేస్తారు మరి. ఇంకా ఒకవేళ ఏడీఎంకే, బేసిక్గా ఏడీఎంకే, పిఎంకే అండ్ బీజేపీ ఇవన్నీ కలిసినా కూడా వీళ్ళకి మ్యాజిక్ నెంబర్ లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత ఉంది, 77 ఉంది ఏళ్ళ నెంబరు. ఏళ్ళ నెంబర్ కూడా తక్కువే కదా, మ్యాజిక్ నెంబర్ అయితే కాదు అది కూడా. సో అది ప్రాబ్లం, ఎవరికీ లేదు మ్యాజిక్ నెంబరు, అది వచ్చిన సమస్య. ఈ ఏడీఎంకే డిఎంకే కలిస్తే మేబీ బాగానే ఉంటుంది, కానీ వాళ్ళు కలవరుగా, వాళ్ళ ఐడియాలజీలు డిఫరెంట్గా, పూర్తి స్థాయిలో డిఫరెంట్ అది. అందుకే అంటున్నా డిఎంకే టీవీకేనే కలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మోస్ట్లీ, అంతే. అండ్ రాహుల్ గాంధీ అలాగా అప్పుడు విజయ్ తలపతి కోసం ట్వీట్లు వేసాడు, జననాయకన్ కోసం, వాటి కోసం కలిసే అవకాశాలు ఉన్నాయి మరి ఇంకా. సో లెట్స్ సీ గైస్, చూద్దాం. సో ఇది బేసిక్గా ఎర్లీ ట్రెండ్స్ యాజ్ ఆఫ్ నో. అయితే మోస్ట్లీ గెలిచేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి తలపతి విజయ్కి. ఇంకొకటి తగ్గింది, 102 నుంచి 101కి వచ్చింది. ఏడీఎంకేకి 69 వచ్చే స్థానాలు. ఏమో ఇఫ్ ఇన్ కేస్ ఇలాగే కనుక ముందుకెళ్ళి టీవీకే కనుక ఒకవేళ ఒక 70-80 మధ్యలో కనుక సెటిల్ అయ్యి ఏడీఎంకే కూడా ఒక 80 దగ్గర కనుక వచ్చాయి అనుకోండి, అప్పుడు ఈ పిఎంకే ఉంది ఎలాగో, ఎమ్మెల్యేలు లాక్కోవడంలో ఏడీఎంకే నెంబర్ 1 ఉంటుంది. టీవీకే బొచ్చు ఏమి రాదు వాళ్ళకి, ఇట్లాంటివి రావు వాళ్ళకి. విజయ్కి ఐడియా లేదు ఇవన్నీ కూడా. 80 సీట్లు కొడితే ఏడీఎంకే వెళ్ళిపోద్ది అబ్బా. 80 ఏడీఎంకే కనుక వస్తే పిఎంకే 7, బీజేపీ ఒక 2 అని కలుపుకొని ఒక 90 దగ్గర అయినాయి అనుకోండి. అయ్యి మిగతా 28 ఎంతసేపు టీవీకేలోంచి పట్టుకొస్తారు, లేదంటే ఇటు దీని నుంచి పట్టుకొచ్చేస్తారు. అదంతసేపు డిఎంకే నుంచి అయినా పట్టుకొచ్చేస్తారు. చెప్పు మినిస్టర్ కావాలా, వచ్చే మా దాంట్లో ఉంది. చెప్పు ఎమ్మెల్సీ కావాలా, వచ్చే మా దాంట్లో. ఎమ్మెల్సీలు కాదు, ఏదైనా గెజిటెడ్ పోస్ట్ కావాలా, వచ్చే మా దగ్గర. ఒక బోర్డు మెంబర్ చేస్తుందా, వచ్చే మా దాంట్లోకి. ఇట్లా చెప్తారు. ఇంకా అంటే క్యాష్ ట్రాన్సాక్షన్లు ఎలాగో ఉంటాయిలేండి, అవి వేరే విషయం. అది మరి మ్యాటర్. చూద్దాం గైస్. సో రిఫ్రెష్ కొడుతున్నప్పుడల్లా మొత్తం మారుతుంది ఇక్కడ ప్రజెంట్ పరిస్థితి. అయితే 219 నియోజకవర్గాల్లో కాబోలు ప్రజెంట్ ఓటింగ్ అయితే ఫినిష్ అయింది. అదే ఓటింగ్ కాదు, సారీ, కౌంటింగ్ 219 నియోజకవర్గాల్లో ఫినిష్ అయింది. ఇంకా ఒక ఫినిష్ అవ్వడం అంటే అదే ఇంకొక మొదలైంది బాగా. 229, ఓకే, 219 కాదు, 229. సో ఇంకొక 5 స్థానాలు లెక్కేస్తే సెట్టు. అప్పుడు తెలిసిపోద్ది మనకి 5 స్థానాలు లెక్క పెట్టిన తర్వాత మోస్ట్లీ ఎవరి పరిస్థితి. కాకపోతే ఇంకా రౌండ్స్ అవి ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం కల్లా క్లారిటీ వస్తుంది మోస్ట్లీ అది. సో మీరేమనుకుంటున్నారు, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? బీజేపీ అయితే చాలా క్లియర్గా వెస్ట్ బెంగాల్లో గెలుస్తోందిలే, అది పక్కా అది. ఎందుకంటే ఇప్పుడు 186 అయింది, ఇందాక ఎంత అయింది, 184 కదా. సో ఇప్పుడు బీజేపీ 114 ఉంది, ఇది 69 ఉంది. చెప్తున్నాడు కదా, చాలా ఉంది ఇంకా కౌంటింగ్కి. 186 అయిందబ్బా, 294, ఇంకా 108 కౌంటింగ్ అవ్వాలి. ఈ 108లో ఇప్పుడు వాళ్ళు 114లో ఉన్నారు. 114 అంటే 148 కదా మ్యాజిక్ నెంబర్. ఇంకో 34 దర్జాగా వస్తాయి వాళ్ళకి. అది ఈజీ, వాళ్ళ విన్ కేక్ వాక ఈజీ నడుచుకుంటూ వెళ్ళిపోతారు అట్లా. ఇటు వెస్ట్ తమిళనాడే డౌట్ కొంచెం అటు ఇటుగా ఉంది. లెట్స్ సీ, చూద్దాం. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో. మీ అభిప్రాయం ఏంటి ఈ రిజల్ట్స్ మీద, ఈ ఎలక్షన్ కౌంటింగ్, ఈ ట్రెండ్ మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా, నెక్స్ట్ వీడియో, బై బై.